వంశీ టీవీ. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారతీయ పురాణ ఇతిహాసం, మహాభారతం, సైన్స్ అంశాల కలబోతగా ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన VFX సదస్సులో పాల్గొన్న నాగ్ అశ్విన్ కల్కి సినిమా కథ తాలూకు పలు సందేహాలకు సమాధానాలిచ్చాడు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రాన్ని ఉదాహరించిన ఓ జర్నలిస్ట్ హాలీవుడ్ డ్యూన్ సినిమాతో కల్కికి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా, దీనిపై నాగ్ అశ్విన్ స్పందిస్తూ 2 చిత్రాల పోస్టర్స్ లో ఇసుక బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది, అందుకే పోలిక తీసుకొస్తున్నారు. నిజానికి 2 పూర్తి భిన్నమైన కథలు అని చెప్పారు. సినిమా టైటిల్ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, మహాభారతం చివర్లో మొదలై రానున్న 2898 ఏడీలో ముగిసే కథ ఇది, అందుకే ఆ టైటిల్ పెట్టాం. 6000 ఏళ్ల కాల వ్యవధి వరకు నడిచే కథ ఇది అని వివరించారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ అనంతరం కార్యక్రమాలను జరుపుకుంటుంది. Wow.